దేవుని మనకి స్తోత్రాలండి. మనం ఇవాళ దావీదుని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదుని జ్ఞాపకం చేసుకొని, దావీదుని రాజుగా దేవుడు ఎన్నుకున్నాడు. తన ప్రజలను చూచుకొనున్నట్లుగా తన ఇశ్రాయేలీయుల ప్రజలకు ఒక మంచి రాజుగా దేవుడు దావీదుని నియమించాడు. మరి దావీదైతే రాజుగా ఉన్నప్పటికీ తనకున్న ఆస్తిని బట్టి కానీ, తనకున్న అంతస్తుని బట్టి కానీ చూడలేదు. కానీ కేవలము ఆయన ఎప్పుడు యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును, నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను అని చెప్పి కీర్తనలు 27:4 వాక్య భాగం సెలవిస్తుంది. మరి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ, దావీదు రాజుగా ఉన్నప్పటికీ, సకల భోగాలు అనుభవిస్తున్నప్పటికీ, కేవలము దేవుని ఏ విధముగా స్తుతించాలి, ఏ విధముగా ఆరాధించాలి అనే వాటిని చూశాడు. కానీ ఆయన ఆలయంలో కూర్చోవాలని, ధ్యానించాలని ఆశపడ్డాడు. కానీ మిగతా దేని వైపు చూడలేదు. మరి ఈ రోజుల్లో దేవుని కంటే మనము వేటిని ఎక్కువగా ఇష్టపడుతున్నాం, దేవుని కంటే వేటిని ముందుగా పెడుతున్నాం, దేవునికి అసలు స్థానం ఇస్తున్నామా లేదా అనే అంశాన్ని